ఇది మాకు చాలా సంతోషంగా కలిగించే విషయం. భారతదేశం మొత్తం మీద మొదటి స్పెల్లో వచ్చిన 39 స్కూళ్ళు, తర్వాత స్పెల్లో వచ్చిన 42 స్కూల్స్, 33 ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూల్స్, అంటే దాదాపుగా ఒక 120 పైగా ఉన్న స్కూల్స్, దాదాపుగా 120 పైన ఉన్న స్కూల్స్లో ఒక స్కూల్ అయింది మాది. మరి దీనికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు ఇప్పటికే గడిచిన 76 సంవత్సరాలుగా టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే నైపుణ్యాల పరంగా కానివ్వండి, అందరికంటే ముందు 1987లోనే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున క్యాంపస్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అని చెప్పి నీతి ఆయోగ్ గ్రాంట్ చేసిన ల్యాబ్ ఉంది. దాంట్లో రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, స్క్రాచ్ కోడింగ్ లాంటి అత్యంత ఆధునికమైన విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నాం. అలాగే అనేక కాంపిటీషన్స్ గెలుస్తున్నాం. సో అంటే మన పిల్లలందరినీ ఆల్రౌండర్స్, మనం ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక 20% శారీరక దారుఢ్యానికి పనికొచ్చే ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ ఇటువంటి కార్యక్రమాలు, ఒక 20% కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ రోబోటిక్స్, డ్రోన్స్ మరి ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు, అలాగే ఒక 60% అకాడమిక్స్. అలాగే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవటం, ప్రతిరోజు ఆటలాడటం, ప్రతిరోజు ఏదో ఒక క్రియేటివ్గా వర్క్ చేయడం, ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పిస్తాం. ఇది ఒక నూతన భారతదేశంలోకి వచ్చే మన ఈ విద్యార్థులంతా కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్ది పంపించడమే శ్రీరామ రూరల్ విద్యా సంస్థల ఆశయం.